బెంగళూరు ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో 5గురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే పార్టీకి చాలామంది లీడర్లు, సెలబ్రిటీలు కూడా హాజరు కావడంతో వాళ్ళెవరు అనే అటెన్షన్ అందరిలోనూ కనిపించింది. సో అది ఫేక్ న్యూస్ అండి. టాలీవుడ్ నటి హేమ ఈ పార్టీకి హాజరైనట్టు వార్తలు రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని హేమ టీవీ9కి చెప్పారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరు పోలీసులు పార్టీకి హాజరైన వారి ఫోటోలు రిలీజ్ చేశారు. అందులో సినీ నటి హేమ ఫోటో కూడా ఉంది. ఈ కేసుతో హేమకు సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తూనే పార్టీలో ఉన్న వారి లిస్టులో ఆమె కూడా ఉన్నారని చెప్పారు పోలీసులు. ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. అయితే టీవీ9కి హేమ తాను హైదరాబాద్లో ఉన్నానని చెప్తే బెంగళూరు పోలీసులు ఆమెను అక్కడ పార్టీలో ఉన్నట్టు చెప్పడం విశేషం. ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి.